దేవుడు అన్నాడు, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక మీరు భయపడొద్దు అని చెప్పాడు. అక్కడ ఏముందంట? నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక మీరు మాత్రం భయపడకుడి అని దేవుడు చెప్పాడు. నిజమే కదా? ఇప్పుడు దాకా భయమే మనల్ని ఇంత పని చేస్తుంది. భయమే ఒక దయ్యం. ఏంటిది? మనిషికి భయమే ఒక దయ్యం. మనం ఈ భయంతో ప్రతిరోజు భయపడతా ఉంటే అది ఒక దయ్యంగా మారిపోద్ది. పిరికి ఆత్మగా ఆ మనిషిని తయారు చేసుద్ది. నువ్వు దేనిని బట్టి అయితే భయపడకుండా ధైర్యంగా ఉంటావో, ఎందుకు? నా దేవుని యొక్క ఆత్మ నా మధ్యలో ఉన్నది, నాలో ఉన్నాడు నా దేవుడు, లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు నా ప్రభువు అని చెప్పి దేవుని యొక్క మాటను నమ్మి ఆయన ఆత్మ మన మధ్యలో ఉందని చెప్పి ఎవరైతే నమ్మి ఆయన మీద ఆధారపడి ఆయన చెప్పిన మాటకి ఎవరైతే లోబడి భయపడకుండా ఎవరైతే ధైర్యంగా ఉంటారో వాళ్ళ పక్షాన దేవుడు నిలబడి గొప్ప కార్యం చేస్తాడు. అందుకని దేవుడు అన్నాడు, నూతన ఆత్మను నేను మీలో పుట్టించబోతున్నాను ఈరోజు అని చెప్పాడు. ఏ ఆత్మను? నూతన ఆత్మను నేను మీలో పుట్టింతును అని దేవుడు చెప్పాడు. ఆత్మ ఎందుకంటే మనలో భయం ఉంటే ఈ భయాన్ని తొలగించడానికి ఆత్మ ఉన్న దేవుడు మన మధ్యలోనికి దిగి వస్తున్నాడు. మన మధ్యలోనికి దిగి వస్తున్న దేవుడు ఎప్పుడైతే ఈ ఆత్మ దేవుడు మనతో ఉంటాడో అప్పుడు మనకి ఏ భయం కూడా ఉండదు. మీరు బాగా ఆలోచించండి. దేవుని పట్ల చాలామంది భయభక్తులు కలిగి ఉన్నట్లుగానే, భయభక్తులు కలిగి జీవిస్తున్నట్లుగానే, భయభక్తులు కలిగి దేవుని మీద ఆధారపడి ఉన్నట్లుగానే చాలామంది ఉంటారు. ఆ వాక్యం విన్నంతసేపు, ఆ మందిరంలో ఉన్నంతసేపే కొంతమందికి భయం, తర్వాత భయం ఉండదు. భయం అనే దానికి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. బైబిల్లో ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఉన్నాయి. దేవుడు అన్నాడు, నా యందు పిల్లలైనా పెద్దవాళ్ళైనా భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళని నేను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు. భక్తులు ఏం చేశారంటే దేవునికి భయపడి నడుచుకున్నారు ఈ లోకం మీద. దేవునికి భయపడిన కొర్నేలు ఏం చేశాడంటే ప్రతిరోజు ప్రార్థన చేస్తామన్నాడు. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తామన్నాడు. మనుషుల యొక్క పట్ల కూడా భయం, ఇంటి వాళ్ళకి, దేవునికి ఇంటి వాళ్ళకి, అంటే మనుషుల పట్ల కూడా భయం. ఎక్కడ సాక్ష్యాన్ని పోగొట్టుకుంటానేమో, ఎక్కడ నేను పొరపాటున అడుగేస్తే నా సాక్ష్యం నేను కోల్పోతానేమో అని చెప్పి తనలో తనకి ఒకటి దేవుణ్ణి చూసిన భయం ఉంది, రెండోది తన ఇంటిలో ఉన్న వ్యక్తులను చూసినా కూడా భయపడ్డాడు. కారణం ఏమై ఉన్నదంటే దేవుని యందు భయం అనే ప్రతి పదానికి ఉన్న అర్థం ఏంటంటే ప్రతిరోజు ఆయన ప్రార్థన మానక చేస్తాడు. ప్రతిరోజు ఏం చేస్తాడు? ప్రార్థన మానక చేసుకోవటమే అసలు భయం.